ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందినటువంటి జంజిరాల గోపాలకు చెందిన గేదె 2 కాళ్ళ దూడకు జన్మనివ్వడం జరిగినది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. అంటే గేదె అంటే దూడని ఏమైనా పెట్టిందా? ఇది ఫస్ట్ టైమా? ఇది దూడని ఇంతకు ముందు పెట్టింది సార్. ఇంతకు ముందు ఎట్లా జన్మించింది? మంచిగా ఉన్నాయి సార్. మంచిగా అంటే 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళు ఉన్నాయి. ఓకే. ఇది రెండోసారా? ఇది మూడోసారి సార్. ఇది మూడోసారి. అంటే రెండోసారి కూడా 4 కాళ్ళతో జన్మించింది. అంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు రావటం ఇప్పుడే, ఇంతకు ముందు మళ్ళీ లేదు ఇక. అంటే 2 సార్లు వచ్చినప్పుడు కూడా 4 కాళ్ళతో జన్మించింది. అంటే ఈ గేదె ఇది అంటే ఇప్పుడు జన్మనివ్వడం ఇది ఒక ఫస్ట్ టైం. 2 కాళ్ళతోనే పుట్టింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మరి ఏం చేయంటారు సార్, దాని పరిస్థితి ఏందని మెడికల్ షాప్ లో కూడా అడిగినాం, డాక్టర్ షాప్ లో. దానికి మనం ఏం ఉపయోగం చేయలేమని చెప్పేసారు. ఇక మేమే ఏదో కట్టెలు పెట్టి కిందంగా పాలు పిండటం జరుగుతుంది. అంటే గేదె ఇట్లా చూస్తేనే పాలు ఇస్తుంది కాబట్టి పాలు ఇస్తుంది, అంతే కదా. శ్రీకాలుగా పాలు జీకితేనే పాలు ఇస్తుంది, లేకపోతే కింద కట్టెలు కట్టి కింద పెట్టి జర పట్టుకొని పాలు చేపిన తర్వాత పాలు పిండుకోవటం జరుగుతుంది. అంటే ఇది ఎప్పుడు జన్మించింది? ఇవాటికి 3 రోజులు సార్. ఇది 3వ రోజు. 3 రోజులు సార్. 3వ రోజు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా కాలేదు. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. చుట్టుపక్కల పబ్లిక్ అంతా వచ్చి చూస్తున్నారు. చాలా మంది చూసిపోయారు సార్. చాలా మంది వచ్చిపోతున్నారు. దానికి ఏదో మార్గం. అసలు ఈ చిన్నదంటే పట్టుకుంటాం సార్. ఇంకా రోజు పెద్ద అవుతుంటే ఏం పట్టుకోగలుగుతాం? అవును. దానికి కొద్దిగా బలం వస్తుంటది, ఎగురుతుంటది, పట్టుకోలేకపోతుంది. అవును. అంటే ఇప్పుడు అది 2 కాళ్ళతో నడుస్తుందా? మరి ఎట్లా నడుస్తుంది సార్? నడవట్లేదు అసలే. నడవరాదు సార్. 3 కాళ్ళు ఉన్నా నడుసు. అవును. వెనక బ్యాలెన్స్ ఆగితే అసలే బ్యాలెన్స్ లేదు. ఎట్లా నడుస్తుంది సార్? నడవలేదు. అది పరిస్థితి సార్. ఇప్పుడు 2 కాళ్ళు కూడా ఎట్లా అంటే వెనక కర్రలు ఎట్లా కడతావు? మరి కట్టనికి కూడా రాదుగా. ఇదే పట్టుకురా కట్టెలు. అంటే ఆల్రెడీ తయారు చేసిరా? మేమే కట్టెలు పెట్టినాం సార్. అంటే వెనకాలకు కట్టెలు తయారు చేసి పెట్టిరు ఆల్రెడీ. ఓకే. ఆ కట్టెల మీద ఈ సడుగు పెట్టి ఇక పట్టుకుంటే, ఎందుకంటే మన మీద బరువు పడకుండా వెయిట్ అనేది దాని మీద ఉంటుంది. ఓకే. ఇది ఎవరు తయారు చేసారు? మేమే చేసాం సార్. ఒక్కసారి అట్లా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ మెడ చుట్టూ కట్టినాం అనుకో. ఓకే. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంచినాం అనుకో, ఇవి ముందల మెడ దగ్గర కడితే ఇప్పుడు మన దానికి ఏమైతుందంటే కాళ్ళ లెక్క కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ లేకుండా నార్మల్ గా నిలబడడానికి, పాలు చేయడానికి ఉంటుంది. కింద పడతలేదు. ఒకవేళ ఇప్పుడు అటు ఇటు కొంచెం ఆ ముందల కాళ్ళు కొంచెం ముందలకి వేసినా కూడా ఇవి కర్రలు అనేవి వీల్స్ టైప్ లో అయితేనేమో కింద పడపోవు. కర్రలు కాబట్టి కింద పడుతుంది దూడ. వీల్స్ టైప్ లో ఒక్కసారి కడతారా? ఇప్పుడు ఒకసారి కడతారా చూద్దాము. ఎందుకంటే సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా మంది చూస్తారు, లైవ్ లో చూస్తుంటారు. చూడండి, మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది వింత జీవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గేదె దూడకు జన్మనిచ్చేటప్పుడు 4 కాళ్ళతో మాత్రమే జన్మనిస్తుంది. కానీ ఇక్కడ 2 కాళ్ళు ముందర ఉన్నటువంటి 2 కాళ్ళు ఉండడం, మిగతా వెనకాల 2 కాళ్ళు లేకపోవడం తోటి ఈ జంజిరాల అంటే ఈ గోపాల్ గారు ఒక వినూత్నమైన కొత్త ప్రయత్నం చేశారు వీళ్ళు. అంటే వెనకాల దాని బ్యాలెన్స్ ఉండడం కోసం 2 కాళ్ళకు అంటే కర్రలు కట్టి ముందర ఉన్నటువంటి తాడు ఆ మెడకు కట్టడం కూడా జరిగింది. అంటే ఈ టైప్ లో నిలబడితే తప్ప అంటే గేదె పాలు ఇవ్వదు. అంటే ఇది పాలు జీకాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టైప్ లో కట్టి గేదె ముందు ఉంచుతారనమాట. ఒకసారి చూడండి, ఇటు పక్క అటు పక్క 2 పక్కల 2 కర్రలు కట్టిరు. 2 కర్రలు కట్టి వెనకాల కూడా 2 కర్రలు కట్టి, ఈ 2 కర్రలు ఏంటి మన కాళ్ళ టైప్ ఉండటానికి చూసుకోండి. ఈ వెనకాల 2 కాళ్ళు కూడా కాళ్ళ టైపు ఇట్లా ఉండాలని చెప్పేసి వీళ్ళు కట్టడం జరిగింది. ఈ ముందు మెడ భాగానికి ఒక తాడు టైపు వీళ్ళు కట్టడం జరిగింది. ఇది కొత్త వినూత్నమైనటువంటి ఇది ప్రయత్నం. ఇది చాలా బాగుంది, మంచిగా ఉంది. ఒక మంచి కొత్త ప్రయత్నం చేశారు వీళ్ళకి ఎవరు ఐడియా ఇచ్చారో తెలియదు కానీ ఒక మంచి ప్రయత్నం అయితే చేసారు, బాగుంది. ఇది ఎవరు చెప్పారు మరి ఇట్లా మీకు ఇట్లా చేయమని? నేను నిన్న పట్టుకున్న చీకింది. అది ముందర జరిగేటప్పుడు నాకే చాలా ఇబ్బంది అనిపించింది. ఎంతకని ఉంటది అని ఎంతసేపు అని మనం కూడా వెయిట్ లేస్తున్నాం అంటే పట్టుకోలేంగా. నిన్న నేను ఏం చేసిన అంటే 2 కట్టెలు తీసుకొని పెట్టితే ఇట్లా పట్టుకున్నా నార్మల్ గా. ఇట్లా పట్టుకుంటే కొద్దిసేపు పాలు చీకింది. అయితే మళ్ళా
మార్నింగ్ ఏం చేసిన అంటే లడ్డుకి నిన్న ఫస్ట్ రోజు సన్న కట్టెలు పెడితే ఇరిగింది. తర్వాత నెక్స్ట్ డే లడ్డు కట్టెలు తీసుకొని పెట్టినా ఉంటుంది. ఇలా కట్టెలు కాకుండా కొంచెం వీల్స్ టైప్ లా వెల్డింగ్ వర్క్స్ ఉంటదిగా, వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు అయితే ఎవరికి చేయలేదు, ఒకవేళ ట్రై చేద్దామని ఒక అతను అన్నాడు అంతే. ఎర్రగడ్లగూడెం దగ్గర నల్గొండలో ఎక్కడ అడిగినా కూడా చేయను అన్నాడు. పక్కన ఎర్రగడ్లగూడెంలో ఒక అతను అడిగితే చారీస్ ని చేస్తా, చూద్దాం ఒక 2 days తర్వాత నాకు వర్క్ ఉంది, చేస్తా, కంపల్సరీ చేస్తా, ఎందుకంటే అది ఎప్పటికైనా ఇబ్బంది ఉంటది కానీ అని అన్నాడు. దానికోసమైనా నీకు చేసిస్తలే అని అతను అన్నాడు. ఓకే, అంటే వేరే వ్యక్తి అడిగి మీరు ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కట్టెలుగా ముందల ఇప్పుడు 2 కాళ్ళతోటి వెయిట్ అయ్యేసరికి పోతుంది, ఇట్లా ఇబ్బంది అవుతుందని నేను చేసి అతన్ని అడిగితే చేసిస్తాను. అంటే మెకానిక్ అతను ఇంత ముందు ఎప్పుడు చేయలే, మీకోసం ప్రయత్నం ఇస్తా అన్నాడు. మీ పేరేంది? మీ పేరేంది? నా పేరు జంజిరాల విజయ్. మీరు అంటే గేదెలు మీరే చూసుకుంటారా? ఓకే ఓకే ఓకే. అంటే ఎన్ని గేదెలు ఉన్నాయి మీకు మొత్తం? 2 గేదెలు. అంటే రెండిటికి ఇంతకు ముందు 2 ఉన్నాయి, ఇది 3వది అంతేనా? ఓకే ఓకే. అంటే ఆ రెండిటికి ఇలాగే పుట్టినా ఇంత ముందు వేరే గేదె? ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నల్గొండ డిస్ట్రిక్ట్ లో మా వెటర్నరీ డాక్టరే ఫస్ట్ అంటుండు. అవునా? ఓకే ఓకే. డిస్ట్రిక్ట్ లో ఇంతవరకు ఎక్కడ చూడలే అని అతనే చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. విన్నారు కదా, నిజంగా కూడా జంజిరాల గోపాలు కొడుకైనటువంటి, నీ పేరు ఏం పేరు? విజయ్. అంటే ఈ గేదెలు 2 గేదెలు కూడా తనే దగ్గరుండి చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. అంటే ఇంతకు ముందు గేదెలు ఆ గేదెకు 2 దూడలు కూడా పెట్టింది, అంటే 2 కాన్పులకు 2 గేదెలు జన్మనివ్వడం జరిగినది. అయినప్పటికీ కూడా 4 కాళ్ళతో జన్మించింది, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది 3వ కాన్పు రావడం తోటి ముందల 2 కాళ్ళే ఉన్నాయి, వెనకాల 2 కాళ్ళు లేకపోవడంతో నిజంగా కూడా వీళ్ళే ఆశ్చర్యానికి గురయ్యారు. ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉండడం. మనం ఇప్పుడు విజయ్ చెప్పిన మాటలు చెప్తే ఈ నల్గొండ జిల్లాలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి జీవి జన్మించిన చరిత్ర లేదు, కాబట్టి ఇది మొదటిసారి అని చెప్తా ఉన్నారు. వీళ్ళు కూడా మంచి కర్రలు, గట్టి బలమైన కర్రలు, వెనకాల 2 కర్రలు పెట్టి పక్కన సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి 2 కర్రలు పెట్టి వీళ్ళు చాలా బలంగా గట్టిగా తాడుతోటి దానికి కట్టి చూసుకుంటా ఉన్నారు. ఇప్పటికి ఇది 3వ రోజు అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి వింత ఒక గేదె అంటే దూడ పుట్టడం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా చూడడానికి, అంటే ఎందుకంటే ఇలా 2 ముందు కాళ్ళతో పుట్టడం, 2 కాళ్ళతోనే పుట్టడం కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా మంది చూడడానికి కూడా వస్తా ఉన్నారు. కెమెరామెన్ రంజిత్, మీ శంకర్, వజ్జూర్.